ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30వ తేదీ పుష్పయాగం జరగనున్నది. ఈ పుష్పయాగం టికెట్ కానీ మీ దగ్గర ఉంటే ఒకే రోజున 2 సార్లు శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. తిరుమలలో కలియుగ నాయకుడైన వెంకటేశ్వరునికి జరిగే యాగాలలో అరుదైనది పుష్పయాగం. అసలు ఏంటి పుష్పయాగం అంటే, ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున తిరుమలలో పుష్పయాగం నిర్వహిస్తారు. ఎందుకంటే బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి దేవాలయంలో జరిగే పూజలు, అర్చనలు, ప్రత్యేక ఆరాధన సమయంలో భక్తుల నుండి గాని, తిరుమల టీటీడీ సిబ్బంది నుండి గాని కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. దానివలన శ్రీవారి దేవాలయం కొన్న పవిత్రతకు ఏదైనా లోపం జరిగే అవకాశం. అందుకే ప్రతి ఏటా ఇలాంటి దోషాలను తొలగిపోవాలని పుష్పయాగం నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాల అనంతరం పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. సంవత్సరానికి నిర్వహించే సేవ కాబట్టి ఈ సేవని యాన్యువల్ సేవ అని కూడా అంటారు. మరి ఆ పుష్పయాగం టికెట్స్ ని జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనుంది టీటీడీ. భక్తులు టీటీడీ దేవస్థానం .ap.government.in వెబ్సైట్ లో లేదా టీటీడీ దేవస్థానం యాప్ లో టికెట్స్ ను బుక్ చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ.